Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? దేవునితో గడిపిన సమయం ఏది కూడా వృధాగా పోతుంది. హల్లెలూయా. మీరు దేవుని కోసం తీసుకునే ప్రతి మంచి నిర్ణయానికి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. లేయా గారు అంటారు కదా, దేవుడు నాకు మంచి బహుమానం ఇచ్చారని సెలవిచ్చిన రీతిగా దేవుని కొరకు మీరు చేసే ప్రతి దానికి కూడా దేవుని కోసం మీరు వెచ్చించే సమయము, ప్రార్థన చేసుకోవడం కావచ్చు, బైబిల్ చదవడం కావచ్చు, దేవుని వాక్యం వినడం విషయంలో కావచ్చు, దేవుని కోసం మీరు వాడే శక్తి, బలము, సామర్థ్యము, ధనము, ప్రతి దానికి కూడా దేవుడు మీకు మంచి బహుమానం ఇస్తాడు అని. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతి ఉదయాన్నే మనం దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ ఛానల్ అందరూ ఓపెన్ చేయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడింది: నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. హల్లెలూయా. రక్షణ అనేది రెండు విధాలుగా మనం చూస్తాం. మొదటిగా ఈ లోకంలో కష్టాల నుండి, శ్రమల నుండి, ఆపదల నుండి, ఉపద్రవాల నుండి తప్పించబడడం రక్షించబడడం కింద బైబిల్ చూపిస్తుంది. దానియేలు జీవితంలో జరిగింది అదే కదా. దానియేలుని దేవుడు సింహభూముల నుండి దేవుడు రక్షించాడు. వాస్తవానికి దానియేలు బబులోను దేశానికి బానిసగా వచ్చేసాడు. దానియేలుతో పాటు చాలామంది వచ్చారు. అయితే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి దానియేలుని దేవుడు హెచ్చించాడు. ఎంతలా దేవుడు హెచ్చించాడంటే, ఆ రాజు తర్వాత రాజంతటి వాడుగా, దేశం మీద రాజు తర్వాత ఇంకా పై అధికారి ఎవరన్నా ఉన్నారంటే దానియేలే. అంతగా దేవుడు హెచ్చించాడు. అయితే దానియేలు మీద కొంతమంది కుట్ర పన్ని దానియేలుని ఈ విషయంలో తప్పు పట్టాలనే విషయం చూసినప్పుడు దానియేలుని దేవుని విషయంలో తప్ప, అంటే దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు, దేవుని సేవించకుండా ఉండలేడు, పాపం చేయడు, న్యాయంగా జీవించకుండా ఉండలేడు, నీతిగా జీవించకుండా ఉండలేడు, దేవుని యందు యథార్థంగా జీవించకుండా ఉండలేడు. దానియేలు పట్టుకుంటే దేవుని విషయంలో తప్ప ఇంకెక్కడా పట్టుకోలేం అన్న విషయాన్ని చూసి రాజుకు కూడా దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దానియేలు మనస్సు కానీ, ప్రవక్తను కానీ అంత నీతిగా, న్యాయంగా, మంచిగా, యథార్థంగా ఉండేది కాబట్టి ఆ సమయంలో కొంతమంది కలిసి ఒక శాసనం పుట్టించారు. ఏంటి ఆ శాసనం అంటే, 30 రోజులు రాజుకు తప్ప ఇంకెవరికి కూడా ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడిని కూడా అడగకూడదని. ఎవరైతే రాజుకు తప్ప ఇంకెవరికైనా ప్రార్థన చేస్తారో, ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తారో వారిని తీసుకెళ్ళి సింహభూమిలో వేసేస్తారని. ఆ కాలంలో శాసనం పుట్టించక కొన్ని రోజుల ముందే సింహాలకి ఏమి పెట్టడం మానేస్తారండి. ఎందుకంటే సింహభూమిలో వేసేసిన వెంటనే ఆ వ్యక్తి వెంటనే సింహాలు తినేస్తాయి కాబట్టి ఏమీ పెట్టకుండా బాగా ఆకలితో ఉంచుతారండి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, దానియేలుకి ఎన్ని విషయాలు తెలిసినా, దేవునికి ప్రార్థన చేస్తే దానియేలు సింహభూమిలో వేసేస్తారన్న విషయం కూడా తెలిసినా దానియేలు యథాప్రకారంగా ప్రార్థన చేశాడని. హల్లెలూయా. యథాప్రకారంగా అంటే దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు. తెలిసినా సరే అలాగే 3 సార్లు ప్రార్థన చేసుకున్నాడని. దానియేలు తన గదిలోకి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి, యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు మరి తెలిసిపోతుంది కదా, ప్రభువా ఇంకా నేను కిటికీ తలుపు తెరవాలని అనుకోలేదు. యథాప్రకారంగా అలాగే కిటికీ తలుపు తెరిచాడు, మోకరించాడు. ఇప్పుడు మోకరిస్తే ప్రార్థన చేసినా తెలిసిపోద్దేమోలే, మరి ఎందుకు నుంచుని ప్రార్థన చేద్దాం అనుకోలేదు, లేదా కళ్ళు మూసుకుంటే తెలిసిపోద్దాం అనుకోలేదు అని కళ్ళు మూసుకోవడం మానలేదు. యథాప్రకారంగా ప్రార్థన చేశాడు అని. హల్లెలూయా. దానియేలు అలా తప్పకుండా దేవుని సేవించాడు కాబట్టి దానియేలుని దేవుడు సింహభూమిలో రక్షించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో జీవితంలో జరిగింది అదే కదా. రాజు 90 అడుగుల విగ్రహాన్ని, 90 అడుగులు ఎత్తు, 9 అడుగులు వెడల్పున్న విగ్రహాన్ని మైదానంలో పెట్టి దానికి సాష్టాంగ నమస్కారం చేయమన్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో దానికి నమస్కారం చేయలేదని, తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారని తెలిసినా కూడా నమస్కారం చేయలేదని. ఆ సమయంలో వారిని అగ్నిగుండంలో వేసేస్తే దేవుడు 4వ వాడిగా ఉండి వారి పక్షాన నుండి అగ్ని వాసన కూడా, అగ్ని వారి వస్త్రాలకు కూడా అంటుకోకుండా దేవుడు కాపాడారు. ఈ 2 సందర్భాల్లో కూడా దేవుడు వారిని రక్షించడం మనం చూస్తాం. దేవుడిని ఎవరైతే సేవించారో దేవుడు వారిని రక్షిస్తారని. కొంతమంది ఎలా అనుకుంటారు, దానియేలు సింహభూమిలో వేసినప్పుడు సింహాలకు ఆకలేదేమో అనుకుంటారు. అదే దానియేలుని బయట తీసిన తర్వాత దానియేలు మీద ఎవరైతే కుట్ర వేశారో వాళ్ళని సింహభూమిలో వేసేసారు. వారు కింద పడకముందే సింహాలు వారిని తినేసాయని, ఎముకలను కూడా పొడి చేస్తేనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో జీవితంలో కూడా అదే జరిగింది. కొంతమంది అనుకుంటారు అగ్ని అంత వేడిగా ఏం లేదేమోలేండి, మనుషులు వెళ్ళొచ్చేయచ్చులే అలాంటిది అనుకుంటారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోని వేసేవారు, ఎవరైతే వాళ్ళు అగ్నిగుండంలో వేశారో ఆ సైనికులు కూడా కాలిపోయారు. కానీ వీరికి వస్త్రాలకు కూడా, తల వెంట్రుకలకు కూడా అగ్ని అంటుకోకుండా, మంట అంటుకోకుండా దేవుడు వారిని కాపాడాడని. హల్లెలూయా. దేవుడు అంతలా మనం రక్షించగలడు. ఎవరైతే దేవుని సేవిస్తారో దేవుడు వారిని రక్షిస్తాడు. కేవలం ఈ లోక కీడుల నుండి, ఆపదల నుండి, ఉపద్రవాల నుండి, ఇబ్బంది పరిస్థితుల నుండి దేవుడు రక్షించడం మాత్రమే కాదు, బైబిల్ చదివిస్తుంది పైన నిత్య నరకాగ్ని ఉందని. దాని నుండి కూడా, 2వ మరణం నుండి, నిత్య నరకం నుండి దేవుడు రక్షిస్తాడు. యేసు అన్న పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడని. తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుని సేవిస్తారో, క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారు రక్షణ పొందుతారు.
ఈ లోక కష్టాల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి రక్షించబడతారు. అలాగే పైన నిత్య నరకాగ్ని నుండి కూడా ఏం చేయబడతారంట? రక్షించబడతారు అని. హల్లెలూయా. దేవుణ్ణి సేవించువారిని దేవుడు దీవిస్తాడు. నిజమే. బైబిల్లో కాలేబు అనే వ్యక్తిని చూస్తాం. కాలేబు నిండు మనసుతో దేవుని సేవించాడు. నిండు మనసుతో దేవుడిని కాలేబు సేవించినందుకు కాలేబు జీవితంలో కాలేబు ఏం పొందుకున్నాడంటే హెబ్రోను స్వాస్థ్యంగా పొందుకున్నాడు. ఎంత గొప్ప బహుమానం కాలేబు పొందుకున్నాడు. మన జీవితంలో మనం దేవుని సేవించడం అంటే దేవుని దగ్గర నమ్మకంగా ఉండడం. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు కథలో ఆ ఉపమానంలో మనం చూస్తాము. ఇంటి దగ్గర తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్న కుమారుడు మనం చూస్తాం. ఆ కుమారుడు అంటాడు కదా, నేను నిన్నే సేవించాను అంటే అర్థం ఏంటి? నీ దగ్గర నమ్మకంగా ఉన్నాను. ఎవరైతే దేవుని మాటకు లోబడుతూ దేవునికి విధేయత చూపిస్తూ దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నారో వారు దేవుని సేవిస్తున్నారు. ఇప్పుడు దేవుని సేవించు వారికి, దేవుని మాటకు లోబడుతూ దేవునికి విధేయత చూపిస్తూ దేవుని దగ్గర నమ్మకంగా ఉన్న వారికి దేవుడు దీవిస్తాడు. నువ్వు చేసే ప్రయత్నాలు దీవించబడతాయి, మీ చదువులు దీవించబడతాయి, ఉద్యోగాలు దీవించబడతాయి, మీరు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు. మీ గంపయు, మీ పిండి పుసుగు తొట్టియు, మీకున్న మందలు అన్నీ కూడా దీవించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు దీవిస్తాడు, దేవుని దయచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని సేవించినప్పుడు దీవించబడతాం. రోగం మన ఎదురుని తొలగిపోతుంది అంటే మనం స్వస్థపరచబడతామని. దేవుని సేవించువారిని దేవుడు స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విధమైన అనారోగ్యమైనా కావచ్చు, మీరు దేవుని సేవిస్తే దేవుడు మనం స్వస్థపరుస్తాడు. ఆయన సేవించేవారు సుఖం కలిగిన సంవత్సరాలు కలిగి జీవిస్తారు. ఆ సంవత్సరాలు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తారు. మనమైతే దేవుని నమ్మకంగా మనం ఏం చేయాలంట? సేవించాలి అని. హల్లెలూయా. అలా రాయబడింది, దేవుణ్ణి, సిరిని అంటే ధనాన్ని ఒకేలా సేవించలేమని. అయితే మనం దేవుణ్ణి సేవిస్తాం, లేదా డబ్బుని సేవిస్తాం, లేదా అయితే దేవుణ్ణి సేవిస్తాం, లేదా పాపని సేవిస్తాం. ఒక వ్యక్తి డబ్బును సేవిస్తూ నేను దేవుణ్ణి కూడా సేవిస్తానని చెప్పుకోలేడండి. ఎందుకంటే ఆ వ్యక్తి హృదయంలో డబ్బుకు మాత్రమే చోటు ఉంది కాబట్టి. మనం పూర్ణ మనసుతో దేవుని సేవించగలిగేలా ఉండాలి. దేవునికి పై స్థానం ఇచ్చేలా ఉండాలి. అలా ఇస్తే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మేము నుండి సర్వరోగాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవుడు మీ ప్రయత్నాలు ఫలింప చేసేలా మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన దేవుడు మీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎలా సేవించాలి? బైబిల్లో రాయబడింది, తప్పక అనుదినము కూడా మనం దేవుని సేవించాలి. తప్పక సేవించాలి. నిత్యము మనం దేవుని సేవించాలి. కొంతమంది దేవుని కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని వెతుకుతూ ఉంటారు. అయితే దానియేలు జీవితం చూడండి. దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని సేవించాడు. ఏమీ లేనప్పుడు కూడా, సింహభూంలో ఉన్నప్పుడు కూడా, సింహభూంలో వేసేస్తానని తెలిసినప్పుడు కూడా దేవుని సేవించాడు. దేవుణ్ణి మనం తప్పక అనుదినము కూడా మనం సేవించాలని. కొన్నిసార్లు కొంతమంది కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని సేవిస్తారు కాబట్టి దేవుడు వారి జీవితంలో కొన్ని కష్టాలు పడతాడంట. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఇలాగే పైన మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ ఉంటుంది కదా, చాలా ఎన్నో స్టేర్స్ ఉన్న బిల్డింగ్ ఉంది. పైన ఒక వ్యక్తి ఉన్నాడు, కింద ఒక వ్యక్తి ఉన్నాడు. పైన ఉన్న వ్యక్తి కింద ఉన్న వ్యక్తిని పిలవాలనుకున్నప్పుడు ఎలా పిలుస్తాడు? సరే అని చెప్పి ఒక 5 రూపీస్ కాయిన్ విసిరాడు. 5 రూపీస్ కాయిన్ కింద ఉన్న వ్యక్తి చూసి అటు ఇటు చూశాడు కానీ పైకి చూడలేదు, జేబులో పెట్టేసుకున్నాడు. తర్వాత 5 రూపీస్ కాయిన్ అయితే లోపల పెట్టేసుకున్నాడు అని చెప్పి ఒక 50 రూపీస్ నోట్ వేశాడు, అది కూడా లోపల పెట్టేసుకున్నాడు. తర్వాత 500 రూపీస్ నోట్ వేసాడండి. ఇది కూడా అటు ఇటు చూసి లోపల పెట్టేసుకున్నాడు. అయ్యో ఇన్ని పడుతున్నాయి, పైనుంచి ఏమైనా పడుతున్నాయని చూడలేదండి, అటు ఇటు చూసి లోపల పెట్టేసుకున్నాడు. ఎలా కాదని చెప్పి పైన ఒక చిన్న రాయి ఉంటే దాన్ని కరెక్ట్గా చూసి తన నెత్తి మీద వేసాడంట. తన హెడ్ మీద వేసేసరికి గట్టిగా తగిలేసరికి అమ్మ అని చెప్పి పైకి చూసాడంట. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? చాలాసార్లు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తుంటే మనిషి దేవుని వైపు ఏం చేయట్లేదంటే చూడట్లేదండి. అదే దేవుడు కొంచెం శ్రమిస్తే దేవుని వైపు చూస్తాను అనుకుందాం. మనం అలా ఉండకూడదు. అనుదినము కూడా మనం తప్పక దేవుని సేవిస్తే దేవుడే మళ్ళీ ప్రతి కీడులను తప్పిస్తాడు అని. హల్లెలూయా. ప్రతి శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, ప్రతి కీడు నుండి కూడా దేవుడు మళ్ళీ తప్పిస్తాడు అని. హల్లెలూయా. దేవుని ఎలా సేవించాలి? నిత్యం మనం దేవుని సేవించాలి. భయభక్తులు కలిగి మనం దేవుని సేవించాలి. ఆ శక్తి కలిగి మనం దేవుని సేవించాలని. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత కలిగిన వారే మనం దేవుని సేవించాలని. దేవుణ్ణి పూర్ణ మనసుతో మనం సేవించాలి. అలా సేవించినప్పుడు దేవుడు రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుణ్ణి సేవించే మీ జీవితంలో దేవుడు ఈ ఆశీర్వాదాలతో మిమ్మల్ని దీవిస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ప్రభువా మమ్మల్ని దర్శించినందుకు దేవా మీకు వందనాలు. మిమ్మల్ని సేవించే వారికి కలిగే మేలు ఏంటో ప్రభువా మాకు సెలవిచ్చిన దేవా మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ప్రభా ఎందరైతే ప్రభా ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా వారి జీవితంలో మేలు చేయండి అయ్యా. ప్రభా రక్షించండి, కీడుల నుంచి తప్పించండి అయ్యా. ప్రభా శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, అనారోగ్యాల నుండి ప్రభా అప్పుల బాధలను బయటికి తీసుకురండి అయ్యా. ప్రభా చేసే ప్రయత్నాలు దీవించండి. చదివే చదువులు మీరు తోడేయండి. రాసే ఎగ్జామ్స్లో ప్రభా ప్రతిఫలం దయచేయండి అయ్యా. ప్రభా వేసే ఉద్యోగాల్లో ప్రభా సఫలత దయచేయండి. అన్ని విషయాల్లో ప్రభా దీవెన దయచేయండి. ప్రభు చూపించండి. ప్రభా గొప్ప కార్యాలు చేయండి. ప్రభా మీరే సహాయం చేయండి. మా మధ్య మీరు ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ప్రభా మా ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం ఇస్తుంది మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ప్రభా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.